దివ్యవాణి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా వందనాలు. నేను సిస్టర్ ఆగ్నెస్ లోబో, నిర్మలా సిస్టర్స్, ఇంగ్లీష్లో మిషనరీ సిస్టర్స్ ఆఫ్ ద ఇమాక్యులేట్ అని చెప్తున్నారు. నేను కర్ణాటక రాష్ట్రంలో ఉడుపి జిల్లా, ఉడుపి డయాసిస్ నిట్టే గ్రామంలో పుట్టినవాడిని. నా తల్లిదండ్రులు ఆల్బర్ట్ లోబో మరి అమ్మ యూజిన్ లోబో. మా తల్లిదండ్రులకి మేము 6 సంతానము. నేను 3వ దాన్ని. నాకు 2 అక్కలు, 1 చెల్లి, 2 తమ్ముళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మమ్మలను ఎంతగో ప్రేమించి 3 దేవుని సేవ కోసం పిలిచారు. నా పెద్ద అక్క ఫస్ట్ కాన్వెంట్కి కార్మెల్ సభకు జాయిన్ అయ్యి ఇప్పుడు జార్ఖండ్లో టాటానగర్లో పనిచేస్తుంది. నేను నిర్మలా సభ జాయిన్ అయ్యి ప్రస్తుతం తాడిపత్రిలో ఉన్నాను. నా తమ్ముడు పిలార్ సంస్థ గోవాలో జాయిన్ అయ్యి ఫాదర్ అయి తర్వాత కలకత్తాలో పనిచేసి లాస్ట్ ఇయర్ 2వ తారీఖు డిసెంబర్లో అటాక్ వచ్చి చనిపోయారు. నా పెద్ద 2 అక్కలు, పెద్ద అక్క కాన్వెంట్ జాయిన్ అయిన తర్వాత 2వ అక్క బాంబేకి నా అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి చదువుతని మొదలుపెట్టింది. నేను ఇంట్లో ఉంది అమ్మకి సహాయం చేసి నేను, నా చెల్లి, తమ్ముళ్ళు మా ఊర్లో ఉన్న బడిలో గవర్నమెంట్ స్కూల్లో నేను చదివాను. అంటే మా ఊర్లో అప్పుడు వేరే స్కూల్స్ ఏమి లేదు, సిస్టర్స్ ఫాదర్ స్కూల్ ఏమి లేదు, అందుకని గవర్నమెంట్ స్కూల్లోనే నేను చదివాను. నేను చదివేటప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ చదువుతానికి. చదివి నేను కూడా అక్క జాయిన్ అయినట్లు నేను కూడా కాన్వెంట్కి వెళ్ళాలని నాకు చాలా ఆశ ఉండింది. అందువలన నేను ఫస్ట్ క్లాస్ నుంచే బాగానే చదివాను. ఈ చదివే సమయంలో నేను ఎంతో కష్టపడి స్కూల్ చాలా దూరమైన నడిచి వెళ్ళేవాళ్ళము. వర్షాకాలము మాకు చాలా కష్టం. అంటే రోడ్డు ఏమి లేవు. ఈ పొలం మధ్యలో దారి ఉంటుంది. అట్లా మేము స్కూల్కి వెళ్ళి చదివాము. అప్పుడు ఆ దారిలో బురద, వర్షాకాలంలో చాలా బురద. ఒక చేతిలో గొడుగు, ఇంకొక చేతిలో బ్యాగ్, తర్వాత మాకు యూనిఫామ్ ఉండింది. అందువల్ల ఆ పొడుగు యూనిఫామ్ పెట్టుకొని స్కూల్కి వెళ్ళేది చాలా కష్టం. అయినా నాకు చదువులో చాలా ఇంట్రెస్ట్ ఉండింది. అందువలన నేను ఫస్ట్ క్లాస్ నుంచి బాగానే చదివాను. 7th క్లాస్ అయిపోయిన తర్వాత నేను హై స్కూల్కి ఇంకొక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను. అక్కడ కూడా 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ప్రొద్దున 7:30కి బయలుదేరితే 8:30, 9కి మేము స్కూల్ చేరేవాళ్ళం. ఆ స్కూల్లో కూడా నేను బాగానే చదివాను. ఆ చదివిన తర్వాత నాకు దైవ పిలుపు ముందే ఉండింది. అంటే నా అక్క కాన్వెంట్ జాయిన్ అయింది, నేను కూడా కాన్వెంట్కి అక్కలాగే వెళ్ళి సిస్టర్ రావాలని నాకు చాలా ఆశ ఉండింది. నా ఆశను పూరిస్తాను, కానీ నేను ఆ అమ్మకి చెప్పలేదు. నా మనసులో ఉంచుకున్నాను. ఆ అమ్మ అనుకుంది నేను చదివి తర్వాత ఉద్యోగం చేస్తుంది అనుకుంది. నా అమ్మకి తోడు నా అమ్మమ్మ ఇంట్లో ఉండింది. అంటే నా అమ్మ వాళ్ళిద్దరు అమ్మాయిలు, వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఎవరు లేరు. అందువలన నా అమ్మమ్మ దగ్గర ఉండింది. తర్వాత నా నాన్న నేను 6వ క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు. నాకు 12 సంవత్సరం. నా చిన్న తమ్ముడికి 2.5 సంవత్సరం. అందువలన చాలా కష్టంతో అమ్మమ్మ మమ్మలను పెంచారు. అట్లా పెంచి నేను పెరిగిన తర్వాత మాకు మాకు చర్చికి వెళ్ళటానికి కూడా చాలా దూరం. అప్పుడు కూడా రోడ్స్ అని ఏమీ లేదు. మేము ఒక నది దాటిపోవాలి. అట్లా కష్టపడినా ప్రతి ఆదివారం తప్పకుండా మేము గుడికి వెళ్ళేవాళ్ళం. అట్లా నాకు దైవ భక్తి చిన్నప్పటి నుంచే ఉండింది. ఇంట్లో ఎప్పుడు అమ్మ చెప్పేటట్లు రోజు జపదండం ఇంటిలో. ఆ జపదండం చెప్పకపోతే అమ్మ చెప్పేది, ముందు జపదండ చెప్పాలి, ఆ జపదండ చెప్పిన తర్వాతనే మీకు అన్న పెడుతున్నానని. అందువలన చాలా ప్రేమతో, చాలా శిస్తుతో నా మమ్మలను పెంచింది. నేను ఎప్పుడూ నా అమ్మకి నా అమ్మమ్మకి రుణి అయి ఉన్నాను.
నాకు సిస్టర్ అవటానికి ప్రేరేపించిన వాడు నా అక్క ఫస్ట్. తర్వాత మా ప్యారిష్లో కూడా సిస్టర్స్ ఎవరు లేరు. అందువలన నేను కూడా ఒకరోజు సిస్టర్ అయి ఇట్లా ప్యారిష్లో హెల్ప్ చేయాలి అంటే పూజకి తయారు చేసేది, తర్వాత చిన్న చిన్న పనులు నేను చేసేదాన్ని. ప్రతి ఆదివారం గుడికి వెళ్ళేటప్పుడు మాకు పెద్దవాళ్ళకి ప్రొద్దున పూజ, పిల్లలకి సాయంత్రం 4 గంటలకి పూజ. కానీ నేను ఒక్కరోజు కూడా పూజకి వెళ్ళకుండా ఉండేదాన్ని కాదు. ఒకవేళ జబ్బు వస్తే, ఏదైనా జ్వరం అది వస్తే మాత్రమే నేను ఇంట్లో ఉండేది. లేకపోతే నేను ఎంత దూరైనా, ఎంత వర్షం వచ్చినా నేను వెళ్ళేదాన్ని. అమ్మ కూడా నాకు వద్దని చెప్పలేదు. అంటే ఇది దేవుని యొక్క ప్రేరేపణ. పిల్లలు వెళ్ళని చిన్నప్పుడు నేర్చుకుంటేనే వాళ్ళు మంచిగా నేర్చుకుంటారు అని అమ్మ కూడా మమ్మలను వెళ్ళమని చెప్పేది. అందుకు నేను ఎప్పుడూ అమ్మకి రుణి అయి ఉన్నాను. నా అక్క కూడా కాన్వెంట్కి వెళ్ళిన తర్వాత నా అక్క కాన్వెంట్కి వెళ్ళేటప్పుడు 10వ క్లాస్లో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. నాన్నకి తెలుసు అక్క కాన్వెంట్కి జాయిన్ అవుతుందని. కానీ అప్పుడు అందరికీ బాధ అనిపించింది, నాకు కూడా బాధ అనిపించింది. కానీ దేవుని చిత్తం అనుకొని మేము ఒప్పుకొని అక్కడికి వెళ్ళేటప్పుడు ఆమెని మంచిగా మేము ఏడవకుండా ఆమెకి కాన్వెంట్కి వెళ్ళమని చెప్పాము. అట్లా వెళ్ళిన తర్వాత అప్పుడు లెటర్స్ రాసేది, నెలకి ఒకసారి ఒక లెటర్ రాసేది ఆమె. అప్పుడు ఫోన్ ఏమి లేదు. అందుకని ఆమె లెటర్ ఎప్పుడు వస్తుందని మేము ఇంట్లో వేచి ఉండేవాళ్ళం. అప్పుడు నేను బాగానే ఉన్నాను, మీరు కూడా బాగానే ఉండాలి, బాగానే చదవాలని ఆమె ఎప్పుడు మాకు అడ్వైజ్ ఇచ్చేది. అట్లా నేను కూడా బాగానే చదివాను. నేను చదివిన తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను కాన్వెంట్కి అక్క వాళ్ళకి దూర ప్రాంతానికి వెళ్తానని అనుకున్నాను. కానీ ఎక్కడ వెళ్ళాలి, ఎవరు సిస్టర్స్ ఎవరు లేరు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అట్లా నేను ఆలోచిస్తుంటే నేను ఒకరోజు ప్యారిస్ వెళ్ళి చెప్పాను, నాకు కూడా అక్క అలాగే కాన్వెంట్కి వెళ్ళాలని చెప్పాను. అప్పుడు నా ప్యారిస్ ప్రీస్ట్ వేరే ప్యారిస్లో ఉన్నారు ముందు. ఆ ప్యారిస్ నుంచి చాలామంది అమ్మగారులు మా నిర్మల సభకి చేరిన వాళ్ళు. వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఇట్లా 2 అమ్మాయిలు ఉన్నారు ఈ ప్యారిస్లో, మీరు వచ్చి మాట్లాడని చెప్పారు. అట్లా మా సిస్టర్స్ 2 మా ప్యారిస్కి వచ్చి ప్యారిస్ ప్రీస్ట్తో మాట్లాడారు. తర్వాత ఆదివారం నాతో మాట్లాడారు. నాకు బెజవాడని ఎక్కడని తెలియదు. అప్పుడు విజయవాడని బెజవాడ అని చెప్పేవాళ్ళు. అందుకని బెజవాడ అని చెప్పారు. తర్వాత నేను ఇంటికి వెళ్ళి బెజవాడ ఎక్కడని అట్లాస్లో చూశాను. తర్వాత తెలిసింది ఇది ఆంధ్రప్రదేశ్లో అని. అట్లా తర్వాత 1 వారం నాకు టైం ఇచ్చారు, నీ ప్రిపేర్ అవ్వు అని చెప్పారు. తర్వాత నేను వస్తాను, నిన్ను తీసుకుపోతాను అని సిస్టర్స్ చెప్పారు. అట్లా నేను కూడా తయారయ్యాను. ఒక 15 రోజులు సిస్టర్స్ వచ్చారు. సిస్టర్ వెరోనికా ఇప్పుడు ఆ సిస్టర్ లేరు. ఆమె మా ప్యారిస్కి వచ్చి నన్ను తీసుకువెళ్ళటానికి వచ్చారు. అట్లా నేను కాన్వెంట్కి జాయిన్ అయ్యి ఫస్ట్ నేను విజయవాడకి చేరాను. అప్పుడు మా హైదరాబాద్ అని ప్రావిన్స్ లేదు, తర్వాత స్టార్ట్ చేశారు. అట్లా ఆ సిస్టర్తో ఇంకొక అమ్మాయి నేను 2 విజయవాడకి వచ్చాము. అట్లా 1981 జూన్ 27కి నేను విజయవాడ చేరాను. అమ్మగారు మమ్మల్ని 2 తీసుకొచ్చి నేను ఇంకొక అమ్మాయి. అక్కడ విజయవాడ వచ్చేటప్పుడు మా ఆస్పైరెన్స్ మిస్టర్స్ తమిళనాడు వేరే అమ్మాయిలను తీసుకువస్తానికి వెళ్ళారు. ఆమె వచ్చే వరకు ఒక 10 రోజులు మేము విజయవాడలో ఉన్నాను. విజయవాడ నోయిషట్ ఉండినప్పుడు ఆ సిస్టర్స్తో పాటు మేము వాళ్ళతో పాటు ప్రేయర్కి వెళ్ళేవాళ్ళము, వాళ్ళతో పాటు రిక్రియేషన్కి వెళ్ళేవాళ్ళము. క్లాస్కి తప్ప మిగిలిన అన్ని యాక్టివిటీస్ సిస్టర్స్తో నోయిసెస్తో మేము చేసేవాళ్ళము. నాకు చాలా నచ్చింది అది. అంటే సిస్టర్స్ తెల్ల బట్టలు పెట్టుకొని తెల్ల సారీ, ఆ సిస్టర్స్ కూడా రిక్రియేషన్ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. జోక్స్ చెప్పటం, కథలు చెప్పటం, ఇమిటేట్ చేయటం, నాకు అది చాలా రిక్రియేషన్ టైం అని చాలా నచ్చింది. క్రింద సిస్టర్స్ ఉండేవాళ్ళు, అంటే అక్కడ స్కూల్ కూడా ఉండింది. సిస్టర్స్ కూడా రిక్రియేషన్ టైంలో చాలా ఎంజాయ్మెంట్, సంతోషంగా ఉండేవాళ్ళు. అది నాకు చాలా నచ్చింది. ఒక 10 రోజుల తర్వాత 10 రోజు అయిపోయిన తర్వాత తమిళనాడుకు వెళ్ళిన మిస్టర్స్ అమ్మాయిలను తీసుకొని వచ్చారు. తర్వాత మేము అందరూ తమిళనాడు నుంచి వచ్చిన అమ్మాయిలు, తర్వాత మేమిద్దరు కలిసి ఈస్ట్ గోదావరి జిల్లా అమలాపురంకి మేము వెళ్ళాము. అక్కడ మాది ఫార్మేషన్ హౌస్. తర్వాత కొన్ని రోజుల తర్వాత వేరే కేరళ నుంచి అమ్మాయిలు వచ్చారు. తర్వాత ఆంధ్ర నుంచి అప్పుడే అమ్మాయిలు వచ్చారు. మొత్తానికి మేము 30 మంది అమ్మాయిలు. మాకు ప్రేయర్ నేర్పిస్తానికి, అన్ని క్లాసులు ఇస్తానికి 2 సిస్టర్స్ ఉన్నారు ఫస్ట్. తర్వాత ఇంకొక సిస్టర్ మాకు మ్యూజిక్ నేర్పిస్తానికి వచ్చారు. అట్లా 3 సిస్టర్స్, మేము 30 మంది అమ్మాయిలు.
అందరూ కలిసి ఉండటం, మా ప్రేయర్ చెప్పటం, రిక్రియేషన్, కొద్దిగా గార్డెనింగ్ చేయటం, అదన్నీ చూసి నాకు చాలా నేను హ్యాపీగా ఉన్నాను. భాష మాత్రం రాదు. మేము సైన్ భాషలు మాట్లాడేవాళ్ళం. మేము ఒకటి చెప్తే వేరే వాళ్ళు ఇంకొక భాషలో అర్థం చేసుకునేవాళ్ళు. అప్పుడు కొద్దిగా నాకు అనిపించింది, ఎట్లా మాట్లాడేది, ఎట్లా వాళ్ళతో మాట్లాడేది అని నేను అనుకున్నాను. కానీ ఒక్క సిస్టర్, మా మ్యాంగ్లూరు నుంచి సిస్టర్, అప్పుడప్పుడు మాకు ఏదైనా కష్టాలు అనిపిస్తే మేము ఆమెతో మా భాషలో కొంకణిలో మాట్లాడితే మిగిలిన వాళ్ళు అనుకునేవాళ్ళు మేమేమో ఇంగ్లీష్ మంచిగా మాట్లాడతామని వాళ్ళు అనుకున్నారు. అట్లా కొన్ని రోజుల తర్వాత మాకు ఇంగ్లీష్ నేర్పిస్తానికి మొదలుపెట్టారు. తర్వాత మేము విలేజ్కి ఎక్కడైనా పోవాలంటే, అంటే మా క్యారిజము విలేజ్కి పోవటం వేదవ్యాపక సంస్థ. అందువలన మాకు తెలుగు కూడా చాలా అవసరం. తెలుగు మేము నేర్చుకోవాలి. ఇప్పుడు ఎక్కడైనా బయటికి వెళితే ఎవరిదైనా మాట్లాడితే మాకు తెలుగు రావాలి. అందుకోసం ఒక తెలుగు మాస్టర్ని కూడా అరేంజ్ చేశారు మాకు తెలుగు నేర్పిస్తానికి. వారానికి 3 రోజులు 3 గంటలు తెలుగు. తర్వాత అమ్మాయిలతో మాట్లాడటం ఎప్పుడు మాకు చెప్పేవాడు, ఇంగ్లీష్ నేర్చుకోండి, తెలుగు నేర్చుకోండి, 2 కలిసి నేర్చుకోవాలని చెప్పేవాడు. నాకు తెలుగు మాట్లాడడానికి చాలా సంతోషం. కొన్ని మాటలు నాకు అర్థమవుతుంది. అంటే కన్నడ స్క్రిప్ట్, తెలుగు స్క్రిప్ట్ ఈజీ. నేను బాగా తొందరగా తెలుగు నేర్చుకున్నాను. గుడిలో కూడా నేను పట్టణాలు చదివాను. నాకు ఒక కన్నడ బ్యాక్గ్రౌండ్ ఉండవలన మిగిలిన వాళ్ళు నిదానంగా నేర్చుకున్నారు. అట్లా ఒక 3 నెలల తర్వాత మేము మాట్లాడడానికి మొదలుపెట్టాను, ఇంగ్లీష్లోను కొద్దిగా తెలుగులోను కూడా. తర్వాత ప్రతి ఆదివారము మేము సిస్టర్స్తో కలిసి ఆదివారం పూజ అయిన తర్వాత మేము విలేజెస్కి వెళ్ళేవాళ్ళము. నేను ఒక డాక్టర్ అక్కడ మాకు హాస్పిటల్ ఉంది. సిస్టర్ పౌలిన్ అని డాక్టర్ ఆమె చెల్లి కూడా మా కాన్వెంట్లో ఉంది. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు దాదాపు 90 years ఆ సిస్టర్కి. ఇప్పుడు వేగవరంలో ఉన్నారు, ఏలూరు జిల్లాలో. ఆ సిస్టర్తో పాటు నన్ను పంపేవాళ్ళు నా మిస్ట్రెస్. అట్లా మేము ఊరు వెళ్ళేటప్పుడు ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు రిక్షా లేదు. మాకు అక్కడ గుర్రమండి ఉండింది. ఆ గుర్రమండితో మేము వెళ్ళేటప్పుడు ఆ గుర్రం కట్టిన టైర్ అది తెగిపోయింది. అప్పుడు గుర్రమండి క్రింద పోయింది, గుర్రమేమో పైకి ఎక్కింది. తర్వాత నేను సిస్టర్ ఇద్దరు క్రింద పడిపోయాను. తర్వాత వైర్ కట్టాలైతే చాలా కష్టం. అతను వేరే వాళ్ళ కొట్టు దగ్గర వెళ్ళి ఆ వైర్ని రిపేర్ చేసి తీసుకురావాలి. అప్పుడు దాకా మేము సాయంత్రం వేరే చిన్న చిన్న ఇల్లులా గుడ్స్లు అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రేయర్కి వెళ్ళి సిస్టర్ డాక్టర్ సిస్టర్ మందులు ఇచ్చేవాడు. అట్లా మందులు ఇచ్చి కొద్దిసేపు అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడి తర్వాత బైబిల్ పట్టిన సిస్టర్ చదివేవాడు. నేను పెద్ద చదివేది నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఆ సిస్టర్తో వెళ్ళి పాటలు నేర్చుకున్నాను నేను తొందరగా. అందుకు నేను కొన్ని పాటలు పాడేవాళ్ళను. అట్లా సాయంత్రం అతను ఈ గుర్రంబండికి వైర్ రిపేర్ చేసి తీసుకొచ్చాడు. అట్లా ఆ రోజు మేము 10:30కి వెళ్ళిన వాడు సాయంత్రం తిరిగి వచ్చాడు 7:30 అయింది. కానీ భోజనం చేస్తానికి వాళ్ళు మాకు టీ తర్వాత ఏదైనా పలహారం ఇచ్చారు. కానీ భోజనం చేస్తే వాళ్ళకే భోజనం వెళ్ళలేదు. మరి మమ్మల్ని చూసి వాళ్ళు ఎట్లా పెద్ద చేయాలి. అప్పుడు చాలా జనంతో చాలా పేదవాళ్ళు, వాళ్ళకి ఎక్కువ. మరి డాక్టర్కి ఏం పెట్టాలని వాళ్ళ బాధ్యత, వాళ్ళు బాధపడేవాళ్ళు. అందుకని మాకు భోజనం ఏం వద్దని టిఫిన్ వాళ్ళు ఏది చేసి ఇచ్చారు మాకు. అట్లా తిరిగి మేము 7:30కి కాన్వెంట్కి వచ్చాము. అట్లా నా అస్పైరెన్సీ పీరియడ్లో నేను చాలా ఎంజాయ్ చేశాను. చాలా విషయాలు నేర్చుకున్నాను. మన జీవితం గురించి, మా సభ గురించి, తర్వాత దేవుని ప్రేమ గురించి, తర్వాత కొన్ని వేరే భాష వాళ్ళు మాట్లాడేది కొన్ని మాటలు అమ్మాయిలతో నేను నేర్చుకున్నాను. అట్లా నాకు చాలా సంతోషం అనిపించింది. నేను బాగానే ఉన్నాను ఆస్పైరెన్స్లో. అది ఆస్పైరెన్సీ 1 సంవత్సరం అయిన తర్వాత పోస్టులెన్సీ కూడా మాకు అక్కడే ఉండింది అమలాపురంలోని. అప్పుడు 6 నెలల పోస్టులెన్సీ అయిపోయిన తర్వాత అప్పుడు మా కాంగ్రిగేషన్లో జనరల్ చాప్టర్ అని ఉంది. అంటే సభ పెద్ద అధికారిని వాళ్ళు ఎలక్ట్ చేస్తారు. అట్లా మా మిస్ట్రెస్ కూడా చాప్టర్కి మెంబర్. ఆమె ఇటలీకి వెళ్ళిపోయింది. అప్పుడు మమ్మలను విజయవాడకి తీసుకువచ్చారు. అక్కడ కొంతమంది సిస్టర్స్ ఉన్నారు, విలేజ్కి అని వెళ్ళేవాళ్ళు. వాళ్ళతో పాటు మేము
6 నెలల మేము పోస్టల్ లెన్స్ టైంలో విజయవాడకి వచ్చాము. అట్లా విజయవాడలో మేము పోస్టల్ లెన్స్ చేసి తర్వాత మేము అప్పుడు పోస్టల్ లెన్స్ అయిపోయేటప్పుడు మేము తక్కువ మంది ఉన్నాము. అప్పుడు 12 మంది ఉన్నాము మేము. మిగిలిన వాళ్ళు కొంతమంది 10th చదివి వచ్చిన వాళ్ళని చదువుతానికి పంపారు, ఇంటర్మీడియట్ చేస్తానికి. మేము ఇంటర్మీడియట్ వచ్చిన అమ్మాయిల్ని మమ్మల్ని పోస్టల్ లెన్స్కి పంపారు. అట్లా 12 మంది మేము పోస్టల్ లెన్స్ విజయవాడలో సగం విజయవాడలో సగం అమలాపురంలో చేశాను. ఆ పోస్టల్ లెన్స్ పీరియడ్ కూడా కొద్దిగా స్ట్రిక్ట్. అప్పుడు మేము డ్రెస్ కూడా అప్పుడు చీరనే కట్టాలి. అప్పుడు మాది ఒరిజినల్ డ్రెస్ కాదు, అంటే నేను షార్ట్ డ్రెస్ పెట్టేవాళ్ళను, మిగిలిన వాళ్ళు వాళ్ళ కల్చర్ ప్రకారం పెట్టేవాళ్ళు. అట్లా నేను పోస్టల్ లెన్స్ అయిన తర్వాత 6 నెలల విజయవాడలో పోస్టల్ లెన్స్ చేశాను. ఆ టైంలో కూడా చాలా సంతోషం, చాలా విషయాలు నేర్చుకున్నాను, సంతోషంగా ఉన్నాను. అప్పుడప్పుడు అమ్మకి లెటర్ రాసేటప్పుడు అమ్మ నాకు రాసి పంపేది, నీవు చాలా సంతోషంగా ఉన్నావా, కాన్వెంట్లో ఉన్నావా, తిరిగి వస్తావా అని. నేను చెప్పాను, లేదు నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నేను ఇక్కడ ఉండిపోతాను, నేను తిరిగి రానని. అక్క కూడా నాకు లెటర్ రాసి పంపేది, నీవు హ్యాపీగా ఉన్నావా, ఎట్లా ఉంది నీకు అక్కడిది భాష, అక్కడిది కల్చర్ అని. నాకు ఒక ప్రాబ్లం ఉండేది, ఇక్కడ మన భోజనం కూరలను చాలా ఎక్కువ చిల్లి పెడతారు వాళ్ళు, అంటే చాలా కారం తిని అలవట్లేదు మాకు. అందుకని అది నాకు చాలా ప్రాబ్లం అవుతుంది అని. కానీ నేను చెప్పలేదు, నేను కారం నా కోసం కారం పెట్టేది కాదు కదా, అందరి కోసం. అందువల్ల నేను కూడా వాళ్ళతో అడ్జస్ట్ అయ్యాను. అంటే పెరుగు ఉండింది, అట్లా నేను పెరుగు వచ్చి అడ్జస్ట్ చేసుకున్నాను. విలేజ్కి వెళ్తాను కూడా సిస్టర్స్తో నేను వెళ్ళేదాన్ని. పోస్టల్ లెన్స్లో కూడా మేము విలేజ్కి వెళ్ళేవాళ్ళం, ప్రతి ఆదివారం మేము విలేజ్కి వెళ్ళేవాళ్ళం. అట్లా నాకు నేను మంచి చోటకి చేరాను, దేవుని సేవ చేస్తానికి ఇది ఒక మంచి అవకాశం అనుకొని నాది అస్పారెన్సీ పూర్తి చేసి పోస్టల్ లెన్స్ కూడా పూర్తి చేసి తర్వాత 1984లో నేను 83లో నేను నోవిషెట్కి జాయిన్ అయ్యాను, విజయవాడలోనే నోవిషెట్. నేను 1984లో నోవిషెట్ విజయవాడలో స్టార్ట్ చేశాను. నేను నోవిషెట్కి జాయిన్ అయినప్పుడు నా కంపానియన్స్ మేము 10 మంది, కానీ నా సెకండ్ ఇయర్స్ నోవిసెస్ 9 మంది ఉన్నారు. తర్వాత మిస్టర్స్ వాళ్ళు లేరు, అందువలన వేరే బ్యాచ్ వాడుకున్నాం. మొత్తం మేము 36 మంది నోవిషెట్లు ఉన్నాము, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. తర్వాత కొంతమంది పోస్టల్ లెన్స్కి జాయిన్ అయ్యి మొత్తం కొన్ని నెలలు అందరూ కలిసి ఉన్నాం మేము. ఈ నోవిషెట్ పీరియడ్ అంటే కొద్దిగా చాలా స్ట్రిక్ట్ పీరియడ్. స్ట్రిక్ట్ అంటే మాకు ఒకేషన్ ఉందా లేదా అని టెస్ట్ చేసే సమయం. అది మాత్రం కాదు, అప్పుడు ఎక్కువ టైం మేము ప్రేయర్ కోసం వాడేవాళ్ళం. బయట వాళ్ళు ఎక్కువ మాకు బయట ప్రపంచం ఎక్కువ థియరీ ద్వారా మాకు చెప్పేవాడు, కానీ మేము ఎక్కడ వెళ్ళేవాళ్ళం కాదు. ఆదివారం ఒక్కరోజు తప్ప ఆదివారం విలేజ్ వెళ్ళేవాళ్ళం సిస్టర్స్తో పాటు. మిగిలిన టైంలో మేము కాన్వెంట్లోనే ఉండి అన్ని నేర్చుకునేవాళ్ళు, చదివేవాళ్ళం. అట్లా నా ప్రోగ్రామ్ బాగానే జరిగింది. నాకు నోవిషెట్ పీరియడ్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా నచ్చింది. ఎందుకంటే ఎక్కువ సమయం మేము దేవుని ధ్యానం చేసి ప్రభు మమ్మలను ఎట్లా పిలిచారు, ఎందుకు పిలిచారు, మేము ఎట్లా దేవుని సేవలో ఎదిగాలని ప్రభు మాకు నేర్పిస్తారు. ఎట్లా మేము సైలెన్స్గా ఉన్నప్పుడు, మెడిటేషన్ చేసేటప్పుడు, తర్వాత లెసన్స్ క్లాస్లో చెప్పే లెసన్స్ ద్వారా మేము అన్నీ నేర్చుకుంటాం. అందుకని ఆ పీరియడ్ ఫస్ట్ ఇయర్ అని కెనానికల్ నోవిషెట్ అంటాము. ఆ టైంలో మేము చాలా ప్రభువు గురించి, మా సభ గురించి, తర్వాత మేము ఎట్లా మమ్మల్ని ఎక్కడ పంపినా, ఏ దేశానికి పంపినా ఎట్లా మేము జీవించాలని దాని గురించి అన్నీ చెప్పేవాళ్ళము. అందుకు ఆ పీరియడ్ చాలా స్ట్రిక్ట్ పీరియడ్. మా వొకేషన్ టెస్ట్ చేసేవాళ్ళు. అప్పుడు మాకు నిజమైన వొకేషన్ ఉందా, మేము జీవించగలమా మా ఈ జీవితం అని మాకు చెప్పేవాళ్ళు. మేము కూడా ప్రార్థన ద్వారా దేవుని వేడుకునేవాళ్ళం, మమ్మలను కూడా నన్ను మీ శిష్యునిగా చేయమని ప్రార్థన చేసేదాన్ని రోజు. అట్లా నోవిషెట్ పీరియడ్ తర్వాత సెకండ్ ఇయర్ నోవిషెట్లో మమ్మలను వేరే వేరే కాన్వెంట్కి పంపేవాళ్ళు. అక్కడ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ అని. నన్ను నల్గొండ జిల్లా సూర్యాపేటకు పంపారు, నేను నా కంపానియన్. అక్కడ మేము 3 నెలలు కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్కి వెళ్ళాము. అక్కడ కూడా సిస్టర్స్తో పాటు, అప్పుడు మా కంపానియన్స్ వేరే ఎవరు లేరు, ఒక అమ్మాయి మాత్రం ఉండింది. ఆమె అప్పుడు డిసైడ్ చేసింది, నాకు ఈ జీవితం ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతున్నానని. అంటే ఆమెకి ఈ గార్డెన్ చేస్తానికి ఇష్టం లేదు. అక్కడ పెద్ద గార్డెన్ ఉండింది మంచిగా. తర్వాత చాలా కుక్కలు ఆమెకి డ్యూటీ ఇచ్చారు, కుక్క డ్యూటీ చేస్తాను. ఆమె కుక్క అంటే అసలే ఇష్టం లేదు. అందుకని ఆమె చెప్పి నేను వెళ్ళిపోతున్నానని చెప్పింది. అప్పుడు తర్వాత 3 నెలల తర్వాత మా ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత మేము తిరిగి వచ్చి నోవిషెట్ మేము అన్నీ మా ఎక్స్పీరియన్స్ మిగిలిన వాళ్ళతో షేర్ చేస్తాము.
అప్పుడు ఆమె మిస్టర్స్తో చెప్పింది, నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతున్నానని. అట్లా ఆమె తర్వాత సెకండ్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఆమె కేరళ నుంచి ఆమె వెళ్ళిపోయింది. తర్వాత మేము మిగిలిన వాళ్ళు నా బ్యాచ్ మేము 10 మంది ఉండిపోయాను. ఫిబ్రవరి 2వ తారీఖు 1986లో మేము మా ఫస్ట్ ప్రొఫెషన్ చేశాము. ఆ ఫస్ట్ ప్రొఫెషన్ అయిపోయిన తర్వాత మమ్మల్ని వేరే వేరే కాన్వెంట్స్కి పంపుతారు. నా ఫస్ట్ కమ్యూనిటీ వినుకొండ, గుంటూరు జిల్లాలో. అది పెద్ద కమ్యూనిటీ, మా ప్రావిన్స్లో ఉన్న పెద్ద కమ్యూనిటీ. అంటే అక్కడే అంటే చాలా యాక్టివిటీస్ ఉండింది. అక్కడ హాస్పిటల్ ఉండింది, స్కూల్ ఉండింది, తర్వాత విలేజ్ వర్క్ ఉండింది, బోర్డింగ్ ఉండింది. నన్ను ఆ బోర్డింగ్కి ఇంకొక సిస్టర్తో పాటు అసిస్టెంట్గా పెట్టారు. అప్పుడు ఆ బోర్డింగ్లో 200 మంది అమ్మాయిలు ఉన్నారు. ఆ పెద్ద బోర్డింగ్, ఆ బోర్డింగ్లో నేను పిల్లలతో ఉన్నవాళ్ళు. నాకు ఆ పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళకి చెప్పటం అంటే వాళ్ళు కొంతమంది 10th వాళ్ళకి పిల్లలు, అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళు వచ్చి అక్కడ ఉండేవాళ్ళు పల్లెటూరు పిల్లలు చాలా. వాళ్ళు అంత తెలిసిన వాళ్ళు కాదు. అందుకని నేను అప్పుడు తెలుగు నేర్చుకున్నాను కాబట్టి వాళ్ళకి నేను చదువులో వాళ్ళకి సహాయం చేసేదాన్ని. అట్లా వేరే పని ఏదైనా ఉంటే నేను చేసేదాన్ని. అట్లా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కమ్యూనిటీలో. చాలామంది సిస్టర్స్ హాస్పిటల్కి వెళ్తారు, వస్తారు. అట్లా నాకు జీవితం చాలా సంతోషకరమైంది.